నమస్తే మీ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా హెడ్లైన్స్. విశాఖ దక్షిణ నియోజకవర్గం 33, 35 వార్డుల్లో పలు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని స్పష్టం. ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలో జరగనున్న పల్లె పండుగ కార్యక్రమం నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రోడ్డు ప్రమాదాల నివారణకు విశాఖలో వినూత్న రీతిన కార్యక్రమం చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు, మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది. ప్రజల్లో చైతన్యం వస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యమని వెల్లడించిన ట్రాఫిక్ పోలీసులు. మధురవాడ టైనస్ కాలనీ దుర్గాదేవి ఆలయంలో అత్యంత వేడుకగా జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. పురవీధుల్లో అమ్మవారికి పల్లకి సేవ, కలశయాత్ర, సానె ఊరేగింపు నిర్వహించిన ఆలయ ధర్మకర్త బంగారు అశోక్, ఝాన్సీ దంపతులు. ఇక వివరాలు చూస్తే, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు విజయలక్ష్మి అమ్మవారి అవతారంలో దర్శనమిచ్చారు. బురుజపేటలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో మహిళల కోసం ప్రత్యేకంగా కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ విజయలక్ష్మి అమ్మవారి అలంకరణలో ఉన్న దేవిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు వి డిజిటల్ న్యూస్తో మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఆలయంలో అంగరంగ వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు విస్తృతంగా ఏర్పాటు చేశారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉంటాయని అన్నారు. కనక మహాలక్ష్మీదేవ్యే నమః. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం వలె దేవీ నవరాత్ర శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు మనందరం కూడా షష్ఠి 6వ రోజు కనక మహాలక్ష్మి అమ్మవారు మనందరికీ కూడా విజయలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్నారు. అలాగే ఈరోజు ఉదయం 5 గంటలకి మేళతాళాలతో, భాజాభజంత్రీలతో, వేదపారాయణతో కనక మహాలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకం సేవా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం కనక మహాలక్ష్మి అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, అనంతరం అలాగే ఈ నవరాత్రి మహోత్సవంలో భాగంగా మహాలక్ష్మి హోమం, శ్రీ నవావరణార్చన మొదలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు కనక మహాలక్ష్మి అమ్మవారికి 1,00,000 గులాబీ పువ్వులతోటి మనం అర్చనా కార్యక్రమం చేసుకున్నాం. విజయలక్ష్మి అవతారంతో మనందరికీ కూడా దర్శనిస్తున్నారు, ప్రకాశిస్తున్నారు కనక మహాలక్ష్మి అమ్మవారు. కావున 50 మంది భక్తులు విచ్చేసి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదమును స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. కోట పంచముఖ శర్మ, సామవేద పారాయణదార్, కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం, విశాఖపట్నం. దక్షిణ నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా 33వ వార్డులో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా 33వ వార్డ్ సౌత్ జైల్ రోడ్లో స్థానిక కార్పొరేటర్ బీసెట్టి వసంతలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో దక్షిణ టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్తో కలిసి 39.72 లక్షల నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో దక్షిణ నియోజకవర్గంలో రోడ్లు అన్ని అధ్వానంగా తయారయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగానే నేడు ఈ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. సీతంరాజు సుధాకర్, వసంతలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు విల్లూరి చక్రవర్తి, జనసేన గోపీకృష్ణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం పక్క రెండుగా ఇవాళ అటు ముఖ్యమంత్రి గారు కానీ అటు ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్తా ఉన్నారు.
ముఖ్యంగా గతం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది రోడ్లన్నీ కూడా విశాఖపట్నం సిటీలో. ఆ రోడ్లన్నీ వేయించడంతో పాటు ఎలక్షన్ ముందు మేము ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చామో ప్రతి కమిట్మెంట్ని కూడా నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రస్తుతానికి రోడ్లు ఆల్రెడీ ఇదే మొదటి శంకుస్థాపన స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా నాన్ స్టాప్గా రోడ్లతో పాటు మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా చేసుకుంటూ దసరా వెళ్ళినన్నీ కూడా గడప గడపకి ఎక్కడైతే హామీలు ఇచ్చామో ప్రతి చోటకి వెళ్ళి ప్రతి హామీని కూడా నెరవేరుస్తాం. ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేర్చుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. విశాఖపట్నం రోడ్లన్నీ కూడా గతంలో ఏ విధంగా అయితే ఉండే ఒకప్పుడు ఆ విధంగా చేయడానికి ఇటు కమిషనర్ గారు కానీ అటు కలెక్టర్ గారు కానీ స్థానిక నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఒక అద్భుతంగా మళ్ళీ పాత రోజులు విశాఖపట్నంకి వస్తాయని మేము తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధి సంక్షేమం రైలు పట్టాలలాగా నడిపించాలంటే అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. దానికి తోడుగా పవర్ స్టార్ గారు మరి కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి సహకారంతో జీవీఎంసీ డబ్బులు గతంలో ఇక్కడి నుంచి పట్టుకుపోయే దరిద్ర పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా లేకుండా ఎక్కడి నిధులు అక్కడే అనే పరిస్థితి ఉంది. సో మన జడ్సీ గారు కానీ జీవీఎంసీ కమిషనర్ గారు కానీ ఎమ్మెల్యే కార్పొరేటర్ ఇండియన్ పెట్టంగానే స్పందించిన వారిద్దరికి కూడా కృతజ్ఞతలు. మా ఎమ్మెల్యే గారు కూడా కృతజ్ఞతలు. కార్పొరేటర్ గారు కూడా చాలా దీన్ని దగ్గరుండి పుష్ చేసి ఇలాంటి రోడ్ల అభివృద్ధి ఉంటేనే ఏదైనా సాధ్యం. ఒక్క సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి సంక్షేమం రెండు సంపాదనలో ఉంటేనే ఏ జీడిపి అయినా ఏదైనా పరిగెట్టాలంటే. సో దాన్ని సుసాధ్యం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుంటుంది. దానిలో భాగంగానే ఇలాంటి తొలి అడుగులు మరెన్నో పడుతున్నాయి కూడా. సో దీనికి సహకారం చేసిన అందరికి కూడా పేరు పేరున మా ఎమ్మెల్యే గారు కానీ ఆఫీసర్స్ కానీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 33వ వార్డుని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలకి ఎప్పుడు చేరువలో ఉంటాము. జీకే ఫౌండేషన్ ద్వారా ఎన్నో సర్వీసులు అందిస్తూ అలానే జనసేన పార్టీ తరఫున ఇంకా మేము ఈ వార్డులో చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసి మళ్ళీ రెండోసారి కూడా మేము కైవసం చేసుకునే విధంగా మేము అందరం కూడా పనిచేస్తాము. ఇంకొక అదృష్టం ఏంటంటే మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నేను ఫస్ట్ శంకుస్థాపన చేయడం నిజంగా నాకు ఆనందంగా ఉంది. అది కూడా మా అన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరగడం ఇంకా ఆనందంగా ఉంది. ఇలానే మరెన్నో శంకుస్థాపనలు చేసి జనసేన పార్టీ, టీడీపీ, కూటమి, బీజేపీ అన్నీ కలిపి అభివృద్ధి ఏ విధంగా చేస్తుందనేది ప్రజలకు మేము నిరూపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 14 నుంచి రాష్ట్రంలోని పంచాయతీల్లో నిర్వహించే పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమం గురించి జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొని జిల్లాలో చేపట్టబోయే కార్యక్రమ వివరాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వైసీపీ ఎమ్మెల్సీ, మండల విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విశాఖ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన హామీలతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని సూచించారు. కూటమి సర్కార్ పాలనలో ఇసుక కొరతతో సామాన్య ప్రజలు, భవన నిర్మాణ రంగానికి చెందిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇసుక కొరత కారణంగా 26 రంగాలకు చెందిన కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో భవన నిర్మాణ కార్మికులు పనిలేక వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఈ నెల 15 నుంచి పక్కాగా ఉచిత ఇసుక అందించేలా అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు చెప్తున్నారని, అప్పటి వరకు తాము ఏమీ మాట్లాడబోమన్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో వీటిపై ప్రస్తావిస్తామని బొత్స అన్నారు. టన్నుకు 475 రూపాయలు ఇస్తే ఒక లారీ వెళ్తే ఆ లారీ 10 పెట్రోల్నైనా 20 టన్నులైనా 8 టన్నులైనా ఆ లారీలో ఇసుక పోసేవారు. అది తెచ్చి ఆ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఆ లారీ ఆ టిప్పర్ డ్రైవర్ ఉన్నారో, లేకపోతే టిప్పర్ మాండర్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే మనం బాడుకు తీసుకుంటామో వాళ్ళు తెచ్చి మన ఇంటి ముందు ఆ ఇసుకను తెచ్చి పోసేవారు. ఇది సామాన్యులు మాట్లాడుతున్న మాట. 9 నుంచి 10,000 రూపాయలకి మన ఇంటి గుమ్మం మీద దొరికేది. 13 నుంచి 14,000 రూపాయలకి మన డోర్ స్టెప్కి ఆ లారీ ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి పర్ టన్ను 10 టన్నులు ఇది అందించేవారు. ఇది 10 టన్నులు ఏ సీతమ్మదారుకో, లేకపోతే ఏ గాజువాకో, లేకపోతే
ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా సరే వేయాలంటే విశాఖ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ను ప్రైవేటీకరణ చేసే చర్యలకు పోర్టు యాజమాన్యం స్వస్తి పలకాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నగరంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అఖిలపక్ష కార్మిక నేతలు బీసీహెచ్ మసన్, రవిశంకర్, మంగయ్య నాయుడు, రామలింగేశ్వరరావు, సత్యనారాయణ, కె కనకరావు, గొర్లే చందు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో కార్మిక నేతలు మాట్లాడుతూ మల్టీ డిస్పెన్సరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ప్రైవేటు వారికి కట్టబెట్టాలని కేంద్రం చూస్తుందని మండిపడ్డారు. హాస్పిటల్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను విరమించుకుని పోర్టు నిధులతోనే ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం పోర్టులో పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్లో విశేషమైన వైద్య సేవలు అందిస్తోందని చెప్పారు. ప్రతి ఏడాది కోట్లాది రూపాయల లాభం ఆర్జిస్తున్న విశాఖ పోర్టు ట్రస్ట్ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు, ఇతర వసతులు కల్పించేందుకు కృషి చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేట్కి ఇవ్వడానికి వీల్లేదని కోర్టు కూడా వెళ్తే కోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి దీని మీద మీటింగ్ పెట్టండి ఆ యూనియన్లతోటి అని వాళ్ళు అడ్వైజ్ చేశారు. అలాగా లీగల్ అడ్వైజ్ ప్రకారంగా మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లోనే మేము ఒకటే చెప్పాం, మేము టోటల్గాను ఇది ప్రైవేటు వారికి ఇవ్వడానికి మేము వ్యతిరేకం అని ఆల్ యూనియన్స్ అన్నీ కూడా చెప్పడం అన్నది జరిగింది. వాళ్ళంటే లేదు మీకు ఏ సదుపాయాలు కావాలి, ఇప్పుడు జరుగుతున్నటువంటి సదుపాయాల కంటాను అదనంగా ఉన్నటువంటి బెడ్లు మీకు ఇవ్వడం, తర్వాత ట్రీట్మెంట్ చేయడం, పెద్ద డాక్టర్ని అందరినీ ఇక్కడికే తీసుకురావడం, ఏవేవో అని ఆ మినిట్స్లో పెట్టారు. కానీ అది కన్ఫర్మ్ మాత్రం కాదు. రీసెంట్ పీరియడ్లో చైర్మన్ కూడా కలవడం జరిగింది. విశాఖ వన్ టౌన్ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చండీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ ప్రతినిధి బాబురావు మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజుకో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కుంకుమ పూజలతో పాటు భక్తులకు ప్రసాద వితరణ జరుగుతోందని చెప్పారు. భక్తులు, దాతలు అందిస్తున్న సహకారంతో శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ దేవస్థానంలోని వాసవీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా 6వ రోజైన ఈరోజు అమ్మవారిని చండీదేవి అవతార రూపంలో అలంకరించి విశేష పూజాధికారాలు నిర్వహించారండి. ఈ సందర్భంగా తెల్లవారుజామున అమ్మవారికి విశేష ప్రత్యేక క్షీరాభిషేకం నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారండి. అమ్మవారిని వివిధ రకాల పూలతో చండీదేవి అవతార రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కలిగించారు. దేవస్థాన ఆస్థాన మండపంలోని ప్రత్యేకంగా ప్రతిష్ఠించిన వాసవి కనకదుర్గాదేవికి కుంకుమ పూజలు నిర్వహించి అనంతరం మహిళా సంఘం సభ్యులు లలితాదేవి పారాయణం గావించారు. అనంతరం దేవాలయ ఆస్థాన పురోహితుల చేత సుమారు 200 మంది మహిళల చేత వారాహీదేవి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారండి. సాయంత్రం వాసవీదేవికి ప్రత్యేక కుంకుమార్చన, చండీ హోమం నిర్వహిస్తున్నారండి. అదేవిధంగాను రేపు దేవాలయంలోని అమ్మవారిని సరస్వతీదేవి అవతార రూపంలో అలంకరించి సుమారు 1500 మంది విద్యార్థుల చేత సరస్వతీ పూజలు గావిస్తున్నారండి. ఈ కార్యక్రమాలన్నిటికీ అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు గావించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విశాఖ ట్రాఫిక్ పోలీస్ మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించే విధంగా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈసారి వినూత్నంగా మెడికవర్ ఆసుపత్రి ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైన కారును వివిధ ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నారు. ప్రజల్లో చైతన్య లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని మెడికవర్ సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ తెలిపారు. వేగంతో వాహనాలు నడపడం వల్ల తోటివారు కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ట్రాఫిక్ సిఐ KSNV ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన పెంపొందించినాడే రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతాయన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సిఐ చెప్పారు. మనం ఒక యాక్సిడెంట్ అయిన కారుని ఏదైతే ఒక కారులో
నలుగురు ప్రయాణిస్తుంటే నలుగురు మరణించడం జరిగింది చిన్నపాటి తప్పు వల్ల. సో ఆ కారుని మనం ఒక ట్రక్లోని డిస్ప్లే చేస్తున్నామండి. సో రాబోయే నెక్స్ట్ 30 రోజుల్లోని విశాఖపట్నం సిటీ అంతా మేజర్ జంక్షన్స్లోని ఈ కార్ని మనం డిస్ప్లే చేయడం వల్ల ఎవరైతే ఈ కారుని చూస్తూ ఉంటారో, మనం పక్కన వాళ్ళ నుంచి న్యూస్ వినటం కానీ పేపర్ చదవడం వల్ల కానీ చూసింది వేరు, మనకేం కాదులే అని అనుకున్న ధీమాలో ఉంటారు. ఎప్పుడైతే మన ప్రదేశంలోని ఈ యాక్సిడెంట్ జరిగింది, ఇలా ప్రాణాలు కోల్పోయారు అన్నది వాళ్ళ కళ్ళతోని ఈ కారుని చూడడం వల్ల వాళ్ళలోని ఒక అవేర్నెస్, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ సామాజిక బాధ్యత అనేది ఉంటుంది. సో వాళ్ళ వరకు ఈ జాగ్రత్తలు పాటించడం జరుగుతుందండి. ప్రజల్లో ఒక అవగాహన క్రియేట్ చేయడానికి, అంటే సేఫ్టీ మెజర్స్ గురించి ఒక 3 విషయాలు తెలియజేద్దామని ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి వేరే సీట్ బెల్ట్, ఇంకొకటి డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, ఇంకొకటి నో ఓవర్ స్పీడింగ్. ఈ 3 కారణాల వల్ల ఏ యాక్సిడెంట్ అయినా సరే ముఖ్యంగా ఈ 3 విషయాలు పాటించగలిగితే మనం యాక్సిడెంట్ని అవాయిడ్ చేయగలమని బాగా చేస్తున్నాము. మేము దీన్ని ప్రజల్లో బాగా ప్రమోట్ చేయడానికి ఒక ట్రక్ తీసుకొని ఆ ట్రక్ పైన ఒక యాక్సిడెంట్ అయిన వెహికల్ని పెట్టి విశాఖపట్నం సిటీతో పాటు అవుట్స్కట్స్లో కూడా ఓ 4 రోజుల పాటు ఈ వెహికల్ తిరుగుతుంది. ఈ ప్రమాదాలు జరిగి మరణం కానీ లేకపోతే గాయాలు కానీ సంబంధించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఓవర్ స్పీడింగ్ అండి. ఓవర్ స్పీడింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండి. ఈ ఓవర్ స్పీడింగ్ అవ్వడం వల్ల వెహికల్ కంట్రోల్ అవ్వదు. అలాగే ఆ వెహికల్ నడిపిన వ్యక్తితో పాటు ఆపోజిట్గా ఎదురుగా ఉన్న పార్టీ కూడా బ్యాడ్లీ ఇంజర్డ్ అవ్వడం జరుగుతుందండి. వాళ్ళ యొక్క ఒకసారి ప్రాణాలు కోల్పోతే వస్తుంది, ఒకసారి సీరియస్ ఇంజరీ జరగడం జరుగుతుందండి. విశాఖపట్నం సిటీలో ఓన్లీ 40 కిలోమీటర్ల వేగంతో మాత్రం ప్రయాణించాలండి. ఇది చాలా మట్టుకు చాలామంది కొంచెం వేగంగా ప్రయాణించడం అది చేస్తుంటారండి. చాలా విరివిగా బోర్లు గట్ట విశాఖపట్నం సిటీ మొత్తం పెట్టామండి. స్పీడ్ లిమిట్ అని ఎక్కడ పెడితే అక్కడ దాన్ని అందరికీ కూడా మరికొంత లోపల తీసుకెళ్ళి ఎవరు కూడా స్పీడ్ అనేది ఎక్సీడ్ అవ్వకుండా ఉంటే ప్రమాదాల తాలూకా పర్సెంటేజ్ చాలా తగ్గించవచ్చు. అలాగే గాయాల తీవ్రత కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. చనిపోయే ప్రమాదం చాలా మట్టుకు తగ్గిపోతుంది అనమాట. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న శాంసంగ్ తయారీ యూనిట్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేశారు. సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డైమండ్ పార్క్ వద్ద ఉన్న శాంసంగ్ షాప్ ఎదుట తమిళనాడు శాంసంగ్ ఉద్యోగుల పోరాటానికి సంఘీభావంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కు లేదని యాజమాన్యం పేర్కొనడాన్ని ఖండించారు. తమిళనాడులోని శ్రీ పెరుంబూదూరులో గల శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లో పనిచేస్తున్న కార్మికులు యూనియన్ పెడితే తొలగిస్తామని బెదిరించడంపై మండిపడ్డారు. భారత రాజ్యాంగం ప్రకారం కార్మికులు తమ హక్కుల సాధనకై యూనియన్ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా శాంసంగ్ కంపెనీ యాజమాన్యం భారత రాజ్యాంగానికి లోబడి ఉండాలని నరసింహరావు డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఆందోళనలో ఆర్కేఎస్వి కుమార్, పి వెంకటరెడ్డి, ఎం సుబ్బారావు, వెంకట్రావు, నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులోని శాంసంగ్ కంపెనీలో పనిచేస్తున్న 1450 మంది కార్మికులు సెప్టెంబర్ 9వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలో ఉన్నారు. సంఘం పెట్టుకోవడం ఈ దేశంలో హక్కు, ప్రాథమిక హక్కు, రాజ్యాంగబద్ధమైన హక్కు, ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారం హక్కు. కానీ సంఘం పెట్టకుండా అడ్డుపడ్డారు. కానీ కార్మికులంతా పట్టుదలతో శాంసంగ్లో యూనియన్ ఏర్పాటు చేశారు. కానీ యాజమాన్యం చర్చలు జరపడం కానీ మిమ్మల్ని గుర్తించం అనే పేరుతోటి ఈరోజు కార్మికులు ఉన్నవాళ్ళు ఎలా తొలగించాలి అనే ప్రయత్నం చేస్తుంది. శాంసంగ్ కంపెనీ తమిళనాడులో ఉన్నటువంటి యావత్ కార్మికులు వారికి మద్దతు తెలియజేశారు. రాష్ట్రంలో పెద్ద పోరాటం జరుగుతుంది. దానికి ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు పిలిపించింది నిరసన తెలియజేయడానికి శాంసంగ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా. అందువల్ల అన్ని చోట్ల రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల అవుట్లెట్ల దగ్గర ఈ నిరసన జరుగుతూ ఉంది. దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి శాంసంగ్ కంపెనీ బహుళజాతి సంస్థ ఎల్జీ పాలిమర్స్ ఏదైతే 86 నుంచి లైసెన్స్ లేకుండా నడిపి 15 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నదో అదే దేశానికి సంబంధించిన దక్షిణ కొరియాకు సంబంధించిన కంపెనీ. అందువల్ల అలాగే పోస్కో దక్షిణ కొరియాకు సంబంధించిందే స్టీల్ ప్లాంట్తో రహస్యంగా 2020 కోవిడ్ టైంలో బీజేపీ ప్రభుత్వం వాళ్ళతో ఎంఓయూ చేసింది. కూటమి ప్రభుత్వ పాలనలో విశాఖ దక్షిణ నియోజకవర్గానికి మహర్దశ వచ్చిందని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. 35వ వార్డులో స్థానిక కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో
రామకృష్ణ కూడలి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలు ప్రభుత్వమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో రోడ్లు అత్యంత దారుణ స్థితికి చేరుకున్నాయని, వాటన్నిటికీ తమ ప్రభుత్వ హయాంలో మోక్షం కలిగిందని అన్నారు. విలూరి భాస్కర్రావు మాట్లాడుతూ వాణిజ్యపరంగా ప్రథమ స్థానంలో ఉన్న 35వ వార్డులో మళ్లీ అభివృద్ధి సంక్షేమం కనిపిస్తోందని, దానికి నిదర్శనమే నేటి ఈ రోడ్లు నిర్మాణాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, 35వ వార్డు టీడీపీ అధ్యక్షుడు బొచ్చారాము తదితరులు పాల్గొన్నారు. 35వ వార్డులో డాల్ఫిన్ హోటల్ జంక్షన్ నుంచి సిహార్ జంక్షన్ వరకు కూడా ఇది మేజర్ రోడ్డు నియోజకవర్గంలో ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గంలోని బీటీ రోడ్లు అన్నీ కూడా వేయమని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అందులో ఇది ఫస్ట్ రెండవ శంకుస్థాపన నాకు ముఖ్యంగా ఎమ్మెల్యే అయిన తర్వాత. మొదటిది ఇప్పుడే అల్లిపురంలో స్టార్ట్ చేసాం. రెండోది ఇది మేజర్ రోడ్డు నాకు తెలిసి ఈ నియోజకవర్గానికి. సో ఈ రోడ్డు బాగుంటే నియోజకవర్గం రూపురేఖలు మారుతాయి కాబట్టి ఈ రోడ్డు చాలా బాగా వేయాలని చెప్పేసి నేను కమిషనర్ గారు చెప్పడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ గారు అలాగే మన సుధాకర్ గారు అందరం కలిసి ఈ నియోజకవర్గాన్ని ముఖ్యంగా ఈ వార్డులో చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, పూర్తిగా రూపురేఖలు మారుస్తామని తెలియజేస్తాను. ఇచ్చిన ప్రతి కమిట్మెంట్ కూడా నెరవేరుస్తాం. గత ప్రభుత్వం విశాఖపట్నం రోడ్లన్నీ కూడా నిర్లక్ష్యం చేసి విశాఖపట్నానికి ఉన్నటువంటి మంచి పేరుని కూడా వాళ్ళు పాడు చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ మళ్ళీ రోడ్ల ద్వారా ముఖ్యంగా అన్నీ వేస్తాం. ముఖ్యంగా ఇచ్చిన ప్రతి మాటను కూడా ఈ వార్డు అయితేనే ఈ నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి మాటను కూడా ఎలక్షన్ ముందు ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేరుస్తాం. ఆ దిశగా ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వెళ్తూ ఉన్నారు. ఓ పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమంగా వెళ్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్న మేము కూడా అదే విధంగా ముందుకెళ్తూ రానున్న రోజుల్లో విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడం మేము కూడా ఒక కీలక పాత్ర పోషిస్తామని మీకు తెలియజేస్తాను. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎన్డీఏ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా రామిరెడ్డి గారు కానీ అలాగే మా తిన్నాదు ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. బీజేపీ ప్రెసిడెంట్ గారు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 35వ వార్డు పరిధిలో 75 ఫీట్ రోడ్డు డాల్ఫిన్ హోటల్ జంక్షన్ దగ్గర నుంచి రామకృష్ణ నగర్ వీధి వరకు కూడా ఈరోజు, ఎందుకంటే గతంలో పరిపాలన చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ మాజీ ఎమ్మెల్యే కనీసం దక్షిణ నియోజకవర్గంలో సమస్యల్ని ఏ రోజు కూడా సమస్యలకు పరిష్కారం చూపకుండా గాలికి వదిలేశాడు పరిపాలనని. కానీ ఈరోజు మనకు అనంతకాలంలోనే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, మన అన్న సీతంరాజు సుధాకర్ గారు ఇన్ఛార్జ్ గారు, టీడీపీ నాయకులు ఈరోజు సమస్యలపై సమర సంకారం పూవించి ఆ సమస్యలన్నింటికీ కూడా సమాధానం చెబుతామన్న గొప్ప ఆలోచనతో సుమారు 1,30,00,000 రూపాయల నిధులతో ఈరోజు ఈ దక్షిణ నియోజకవర్గం 75 ఫీట్ రోడ్డు నుంచి ఇక్కడ రామకృష్ణ నగర్ రామకృష్ణ వీధి వరకు కూడా ఇవాళ బ్లాక్ టాప్ రోడ్ టార్ రోడ్ వేయడం జరిగింది. ఎందుకంటే సమస్యలకి ఎక్కడైనా సరే సమాధానం అన్నది దొరుకుతుందని అంటే కూటమి నాయకులు కూటమి ప్రభుత్వంలోనే ఈ సమస్యలన్నింటికి కూడా రాబోయే రోజుల్లో దక్షిణ నియోజకవర్గం బంగారు నియోజకవర్గంగా తయారు చేయడానికి, గోల్డెన్ నియోజకవర్గం తయారు చేయడానికి కంకణం కట్టుకున్న ఇద్దరు నాయకుల్ని కూడా మేము చాలా అభినందిస్తా ఉన్నామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తాం. విశాఖలోని మధురవాడ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలతో సందడిగా మారింది. మధురవాడ ట్రైలర్స్ కాలనీలో శ్రీ విజయ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా వైభవోపేతంగా పల్లకి సేవ, శోభాయాత్ర, ఘట్టాల ఊరేగింపు కన్నుల పండుగ సాగాయి. ఆ ఘట్టాలను కన్నులారా వీక్షించిన భక్తులు తన్మయత్వం పొందారు. తల్లి చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. పాటల సందడి, డప్పుల దరువు, కోలాటాల నృత్యాల మధ్య అమ్మవారి పల్లకి సేవ, శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారు పల్లకిపై శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్తలు బంగారు సుబ్బారావు, లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురవీధుల్లో పల్లకీ సేవ, కలశయాత్ర, సానె ఊరేగింపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు బంగారు అశోక్ కుమార్, ఝాన్సీ దంపతులు దీపారాధన గావించి పల్లకి సేవను ప్రారంభించారు. ధర్మకర్త మండలి సభ్యులు బంగారు ప్రకాష్, తెంటూ మాధవి, నవగాని శరత్, తెంటూ భరణ్, వట్టికుల నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో స్వామివారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరకమ శాస్త్రం విధానంలో విశ్వకేశన ఆరాధన, పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.
జీవీఎంసీ గాజువాక జోనల్ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రజలందరికీ సేవలందించే తమకు పండుగ పూట పస్తులేనా అంటూ పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి గొలగాని అప్పారావు మాట్లాడుతూ గాజువాక జోన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అప్కోస్ ద్వారా జీతాలు చెల్లిస్తున్నారని 2022 సంవత్సరం నుంచి 2024 జూలై వరకు ప్రతి నెల ఏదో వార్డులో పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఇవ్వడం లేదని, నేటికి ఆ జీతాలు కార్మికుల ఖాతాల్లో జమ కాలేదన్నారు. అలాగే 2023 డిసెంబర్ నుండి 2024 సెప్టెంబర్ వరకు స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం కార్పొరేటర్స్ ద్వారా నియమించిన డే అండ్ నైట్ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే లాంగ్ అప్సెట్ బదిలీగా డైలీ వేజ్ లేబర్గా నియమించిన కార్మికులకు కూడా జీతాలు రావటం లేదన్నారు. ఈ జీతాల సమస్యను దసరా పండుగ ముందు పరిష్కరించాలని కోరారు. అనంతరం ఎంఓహెచ్ కిరణ్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. మరి గతంలో చూస్తే గత ప్రభుత్వంలో మరి కార్మికులకి 300 మందిని రిక్రూట్మెంట్ ఇచ్చారు. మరి వీళ్ళ వేతనంతో పాటు ఈరోజు వర్కింగ్ షెడ్యూల్ చేస్తున్నా కూడా వీళ్ళకి ఈ సంవత్సరం కూడా మరి ఈ ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళకి మరి సాలి జీతాలతో పాటు ఈరోజు ఇస్తున్న నగరాన్ని కూడా శుభ్రం చేస్తున్న ఈ కార్మికులకి కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేస్తాం, మరి దపదపాలుగా వేస్తున్నారు అని చెప్పేసి మొన్న ఆల్రెడీ మేము వెళ్ళి మేయర్ గారికి, కలెక్టర్ గారిని కూడా మరి జోనల్ కమిషనర్ గారు ఇక్కడ కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా వస్తే స్థానికంగా ఈ విషయాల మీద కౌన్సిల్లో తీర్మానం చేయాలి. మరి కౌన్సిల్లో తీయాలి, ప్రతిసారి అడిగినప్పుడల్లా కౌన్సిల్లో తీర్మానమే చేయాలనే ఆమోదం చేస్తున్నారు తప్ప మరి ఈరోజు నగరాన్ని శుభ్రం చేస్తున్నాం, మరి ఏం తిని బతుకుతారు అనే ఆలోచన మరి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. మరి రానున్న భవిష్యత్తులో మరి కార్మికులకి సరైన మార్గంలో తీసుకెళ్లాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వాన్ని కూడా మనం అడగదలుస్తున్నాం. లేకుండా పక్షంలో మరి సిఐటిగా మనం ఒకటే హెచ్చరిస్తున్నాం, దీన్ని ఉధృతం చేసి తీరని పరీక్షగా మాది ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకొని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. వీళ్ళందరూ కార్పొరేటర్ ద్వారా స్వచ్ఛ సర్వేలోనూ విశాఖకి నెంబర్ 1 ర్యాంక్ తెచ్చుకోవాలని గత సంవత్సరం వీళ్ళందరినీ నియమించారు. వాళ్ళకి పోయిన సంవత్సరం డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు కూడా ₹1 జీతం కూడా ఇవ్వకుండా బానిసల్లా పనిచేయిస్తున్నారు. అడుగుదాము అని అంటే ఎవరిని అడుగుతారు, మీరు మా మనుషులు అనేసి కొంతమంది నాయకులు బయటికి వెళ్ళకుండా చేస్తారు. అలాగని ఆ జీతాలు లేకుండా పనిచేయడం ఎలా అని యూనియన్గా మేము ప్రశ్న చేస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంకి వచ్చాం. ఇప్పటికే ఉదయం పూట ఆటోమేటిక్గా డ్యూటీలు చేసుకొని రావడం అయిపోయింది. ఉదయం పూట పనిచేసి ఇక్కడ డ్యూటీలకు రావడానికి కొంతమందికి ఇబ్బంది అయ్యింది. ఇలా కాదని ఈ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ద్వారా మీరు వెళ్ళి అక్కడ ఏమైనా ధర్నా చేస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయని కూడా కొంతమంది నాయకులు చెప్పడం జరిగింది. దాంతో భయపడి కూడా రాలేదు. ఈ రోజుకి గాజువాకలు 100 మంది దాకా పైన ఉన్నారు. వీళ్ళందరికీ సంవత్సరం నుండి జీతాలు రాలేదు. మరి ఇది ఎక్కడ అన్యాయమో. దసరా నవరాత్రి ఉత్సవాలు విశాఖ శ్రీ శారదా పీఠంలో ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్మాతానందేంద్ర సరస్వతి అమ్మవారికి విశేష హారతులు సమర్పించారు. అనంతరం పీఠం ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య స్వామి, దాసాంజనేయ స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి వారి మరియు కాలభైరవ స్వాములకు కూడా ప్రత్యేక హారతులు, అభిషేకాలు నిర్వహించారు. పీఠ అధిష్టాన దేవత శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పీఠాధిపతులు వారి చేతుల మీదుగా విశేష అభిషేకాలు, శ్రీచక్రానికి పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ దక్షిణ నియోజకవర్గం 33, 35 వార్డుల్లో పలు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని స్పష్టం. ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలో జరగనున్న పల్లె పండుగ కార్యక్రమం నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రోడ్డు ప్రమాదాల నివారణకు విశాఖలో వినూత్న రీతిన కార్యక్రమం చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు, మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది. ప్రజల్లో చైతన్యం వస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యమని వెల్లడించిన ట్రాఫిక్ పోలీసులు.
మధురవాడ టైనస్ కాలనీ దుర్గాదేవి ఆలయంలో అత్యంత వేడుకగా జరుగుతున్న దేవీ శరణవరాత్రి ఉత్సవాలు. పురవీధుల్లో అమ్మవారికి పల్లకి సేవ, కలశయాత్ర, సాని ఊరేగింపు నిర్వహించిన ఆలయ ధర్మకర్త బంగారు అశోక్, ఝాన్సీ దంపతులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.